అసలు మన జనాలు ఏంటో నాకు అర్థమయ్యట్లేదు. ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఎవరు హ్యాపీగా ఉన్నారు? సింగిల్ ఉన్నోళ్ళు సింగిల్గా ఉన్నాము హ్యాపీగా లేము అంటారు. రిలేషన్లో ఉన్నోళ్ళు రిలేషన్లో ఉన్నది ఇబ్బంది అవుతుంది హ్యాపీగా లేమంటారు. హ్యాపీగా లేమంటారు. పెళ్ళైన వాళ్ళు పెళ్ళైంది బాగాలేము, అస్సలు సిచ్యువేషన్ బాగాలేదురా. పిల్లలు కావాలంట. పిల్లల్ని కన్నాక పిల్లలు పుట్టింది వాళ్ళు సరిపోతుంది, వాళ్ళ ఖర్చులు సరిపోతుంది, అస్సలు బాగాలేమంట. మరి ఎవరు బాగున్నారు? పెళ్ళైనాక సమస్యలు వచ్చినాయి, అప్పులు ఉన్నాయిరా, అస్సలు బాగాలేమంటారు. ముసలోళ్ళు అయినాక పిల్లలు చూడట్లేదు, పిల్లల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరురా. మమ్మల్ని ఈ కొడుకు చదువుతలేడు, ఆ కొడుకు చదువుతలేడు, ఎవ్వరు బాగాలేము, అసలు బాగాలేదు, కూడలు బాగాలేదు అంట. ఇటు అత్తగారి సైడ్ మేము బిడ్డ పెళ్ళి చేసినాము, అక్కడ మంచిగా ఉందో లేదో తెలియదు, ఏం బాగాలేము అంటే. మరి ఎవరు బాగున్నారు? పిల్లలకు ఏ చదువులు మా వల్ల కాదు, ఈ చదువులతోటి మాకు అస్సలు అయితలేదు అని వాళ్ళు బాగాలేరు. వాళ్ళ సమస్యలు వాళ్ళకు. కాలేజీ పోయినాక ఈ కాలేజీలో ఏరన్నా, ఆ కాలేజీలో ఏరన్నా, అదొక సమస్య. వాళ్ళు బాగాలేరు. జాబ్ చేసి ఏ జాబ్ నాకు సెట్ అవ్వట్లేదురా, నేను అసలు ఈ జాబ్లో ఫిట్ అవ్వట్లేదు, నాకు నచ్చట్లేదు, ఇది వేరే జాబ్ చూసుకుంటా, ఇంట్లో నాకు నచ్చట్లేదు. మరి వాళ్ళు బాగాలేరు. ఎవరు బాగున్నారు? ఇవన్నీ వదిలి సన్యాసం తీసుకుంటే సూపర్గా ఉంటుంది. అందరూ బాగుంటారు.